Hello everyone, welcome to Insta's Corner యూట్యూబ్ ఛానల్. పైథాన్ ప్రోగ్రామింగ్‌లో సెకండ్ టాపిక్ వచ్చేసి వై డు వి నీడ్ పైథాన్. పైథాన్ మనకి ఎందుకు కావాలి? మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? ఎలా యూజ్ చేస్తున్నాం? అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం చూస్తే వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు డేటా మీద, ఆటోమేషన్ మీద, సాఫ్ట్‌వేర్ మీద రన్ అవుతుంది. ఇవన్నీ కూడా యూజ్ చేసేది ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగే యూజ్ చేస్తున్నాయి. వై ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఇది ఈజీగా ఉంటుంది, ఫాస్ట్‌గా ఉంటుంది. అలానే ముఖ్యంగా ఏంటి అంటే మోస్ట్ వెర్సటైల్ టూల్ కాబట్టి అన్నిటిని బిల్డ్ చేయడానికి ఇదే యూజ్ అవుతుంది. ఆహ్, ముందుగా ఏఎంఎల్‌లో మనం చూసుకున్నట్లయితే అసలు ఏఎంఎల్ మొత్తం కూడా పైథాన్ మీదే డిపెండ్ అయ్యి రన్ అవుతుంది. మరి ఈ రోజుల్లో మనం యూజ్ చేసే చాట్‌జీపీటీ, ఇమేజ్ రికగ్నైజేషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అలానే రికమెండేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పైథాన్ మీదే రన్ అవుతున్నాయి. పైథాన్ ఎందుకు అంటే టెన్సార్‌ఫ్లో, పైటార్చ్ ఇలాంటి లైబ్రరీస్ అన్నీ కూడా కాంప్లెక్స్ మ్యాథ్స్‌ని సింపుల్ మ్యాథ్స్ కింద కన్వర్ట్ చేసి మనకి అర్థమయ్యే రీతిలో అలానే ఈజీ వేలో మనకి ఉంటున్నాయి కాబట్టి పైథానే యూజ్ చేస్తున్నాం. అలానే రియల్ ఎగ్జాంపుల్ కావాలి అంటే మనం షాపింగ్ యాప్స్‌లో మనం చూసుకున్నట్లయితే మనం ఒకదాన్ని అంటే ఏదైనా ఒక థింగ్‌ని ఏదైనా మనకు కావాల్సిన ఒకదాన్ని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన మన వాటిని మనకి రికమెండ్ చేస్తూ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆహ్, ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. పలానా ఆఫర్ ఉంది దీని మీద. మీరు ఇది సెర్చ్ చేశారు కదా! అన్నట్టుగా రికమెండేషన్స్ వస్తా ఉంటాయి. ఇవంతా కూడా జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక పైథాన్ వల్లే జరుగుతున్నాయి. అలానే నెక్స్ట్‌దొచ్చేటప్పటికి డేటా సైన్స్ అండ్ అనలైటిక్స్. ఇక్కడ కంపెనీస్ అనేవి డేటాని డ్రోన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో అవి డీల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మిలియన్స్ ఆఫ్ డేటాని ఇక్కడ సెకండ్స్‌లో అనలైజ్ చేస్తది. ఈ పైథాన్ యూజ్ చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి అలానే మనకి డేటా అనలైజ్ చేయడానికి ఈజీగా పై చార్ట్ రిప్రజెంటేషన్ అని ఇలా టేబుల్ రిప్రజెంటేషన్ అనేది పైథాన్ చేయగలదు. అలానే వెబ్ డెవలప్‌మెంట్ విషయానికొస్తే మనం బ్యాక్ ఎండ్ మొత్తం కూడా పైథాన్‌తోనే బిల్డ్ చేయగలం. లైక్ డీజాంగో, ఫ్లాస్క్ యూజ్ చేసి. కాబట్టి ఈ వెనకాల ఏదైతే బ్యాక్ ఎండ్‌లో జరుగుతున్న వర్క్ అనేది మనకు కనిపించకపోవచ్చు కానీ, బ్యాక్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేయాలన్నా. కాబట్టి ఇదంతా జరిగేది కూడా ఒక పైథాన్ వల్లే జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్‌కొచ్చేటప్పటికి, ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతూ ఉంటాయనమాట. మనం చూసుకున్నట్లయితే, మన ఆటో పేమెంట్ జరుగుతుంది. ఫోన్‌పే ఇలా మనం సెట్ చేసుకుంటే ఆటో పేమెంట్ అవుతది. అలానే ఆటోమేటిక్‌గా కొన్ని టైమ్ సెట్ చేసేస్తే ఈమెయిల్స్ సెండ్ అవుతాయి. ఇంకా చాలా వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా చేయడానికి మనం సెట్ చేసుకుంటే. అలానే మనం ఏం చేయొచ్చంటే ఫైల్స్ అన్నిటిని కూడా కొన్ని సెకండ్స్‌లోనే సెకండ్స్‌లోనే మనం రీనేమ్ చేయొచ్చు. ఇలాంటి ఆటోమేటిక్ వర్క్స్ అనేవి కూడా పైథాన్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలానే స్క్రిప్ట్స్ అనేవి కూడా రాసుకోవచ్చు. అంటే ఫాస్ట్‌గా ఏదన్నా మన సిస్టమ్‌కి ఏదన్నా జరుగుతుంది అనగానే పైథాన్ రియాక్ట్ అయ్యి అంటే అందులో ఉన్న ఆహ్ ఆ సిస్టమ్ అనేది రియాక్ట్ అయ్యి వెంటనే పైథాన్‌లో స్క్రిప్ట్ ఫాస్ట్‌గా రాయగలదనమాట. కాబట్టి పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సైంటిఫిక్ రీసెర్చెస్‌లో ఎలా యూజ్ అవుతుంది అంటే కొన్ని కొన్ని ఏంటది క్లైమేట్ మాడ్యులేషన్స్‌ని మనం అనలైజ్ చేయడానికి, అలానే కెమికల్ కాంపౌండ్ అనలైజ్ చేయడానికి ఇలాంటి అనేకమైనవి జీనోమ్ సీక్వెన్సెస్ ఇన్ బయాలజీ అండ్ ఫిజిక్స్ సైమల్టే సైమలేషన్స్ సిమ్యులేషన్స్ అలానే స్పేస్ టెలిస్కోప్ డేటా ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో జరుగుతున్నాయి. కాబట్టి పైథాన్ అనేది వరల్డ్ వైడ్‌గా రీసెర్చెస్‌లో ఎక్స్‌పెరిమెంట్స్‌ని రన్ చేయాల్సినప్పుడు ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుందనమాట. అలానే సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ మనం చూస్తే ఈ రోజుల్లో మనకి క్రైమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. కానీ పైథాన్ యూజ్ చేసి మనం అంటే లైక్ ఏఐ యూజ్ చేసి మనం
మనకొస్తున్న వాటిని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్‌గా ఎథికల్ హ్యాకింగ్ నుంచి హ్యాకింగ్ నుంచి ఆర్ సైబర్ క్రైమ్ నుంచి మనం ఆహ్, ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అనేది పైథాన్ ద్వారా స్క్రిప్ట్ చేయడం జరుగుతుంది. ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్‌లోకొచ్చేటప్పటికి ఇక్కడ ట్రేడింగ్ అల్గోరిథమ్స్ లైక్ చాట్ బోట్స్ అనేవి ఇవి మన రిస్క్ రిస్క్‌ని అనలైజ్ చేసి వెంటనే చాట్ బోట్స్ అనేవేంటి ఆటోమేటిక్‌గా వితౌట్ యువర్ ఇన్వాల్వ్‌మెంట్ మనం ఇచ్చిన కోడ్‌ని బట్టి, మనం ఇచ్చిన రిస్ట్రిక్షన్స్‌ని బట్టి, ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి ఆ చాట్ బోట్ అనేది రియాక్ట్ అవుతది. కాబట్టి అది ఏదన్నా ఫ్రాడ్ అయినా, లేదా ఏదైనా రిస్క్ వచ్చినా అది అనలైజ్ చేసి, డిటెక్ట్ చేసి వెంటనే దాన్ని ప్రొటెక్ట్ చేస్తదనమాట. అలానే గేమ్ డెవలప్‌మెంట్ విషయంలో మనం చూసుకున్నట్లయితే, గేమ్ డెవలప్‌మెంట్ స్క్రిప్ట్ రాయడానికి, అలానే టూల్స్‌ని బిల్డ్ చేయడానికి, లేదా వేరే వాళ్ళకి గేమ్ బిల్డింగ్‌కి ఆహ్, వాటి యొక్క సంబంధించిన డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గేమ్ డెవలప్‌మెంట్‌లో పైథాన్ అనేది మనం యూజ్ చేస్తాం. మెయిన్‌గా ఇక్కడ ప్రోటోటైపింగ్‌కి మనం యూజ్ చేస్తాం. అలానే ఐఓటీ అండ్ హార్డ్‌వేర్‌లో మనం చూసుకున్నట్లయితే ఇది బోత్ టైనీ కంప్యూటర్స్ అండ్ ఫిజికల్ డివైసెస్‌లో కూడా రన్ అవుతుంది. అలానే రాస్‌బెర్రీ పై కూడా పైథాన్‌నే యూజ్ చేస్తుంది. కాబట్టి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్స్‌లో, రోబోటిక్ ప్రోగ్రామ్స్‌లో, సెన్సార్ డేటా కలెక్షన్స్‌లో, ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్‌లో కూడా మనం పైథానే యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఫైనల్‌గా ఎడ్యుకేషన్ విషయానికొచ్చేటప్పటికి ప్రతి స్టూడెంట్‌కి ఇప్పుడు నేర్పించే కామన్ లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్ లాంగ్వేజ్. ఈ రోజుల్లో అందరికి అదే నేర్పిస్తున్నారు. ఎందుకంటే అది జస్ట్ లైక్ ప్లెయిన్ ఇంగ్లీష్‌లా ఉంటుంది కాబట్టి ఆహ్, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈజీగా ఉంటుంది, రీడబుల్‌గా ఉంటుంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు కాబట్టి ఏంటి అంటే, ఇక్కడ కాంప్లెక్సిటీస్ కూడా చాలా తక్కువుంటాయి. ఆహ్, మోర్ కాంప్లెక్స్‌గా అయితే ఉండదు కాబట్టి, ఈ లాంగ్వేజ్‌ని ఒక ఫస్ట్ లాంగ్వేజ్ అంటే, వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పించేటప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్‌గా ప్రిఫర్ చేస్తున్నాననమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. థాంక్ యూ.